1969 తెలంగాణ ఉద్యమాన్ని 2 సంవత్సరాల క్రితం నుంచే అంటే 67, 68 సంవత్సరాల్లోనే తెలంగాణ అవసరాన్ని గుర్తించి రాష్ట్రం ఏర్పడాలనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఆ ఉద్యమాన్ని ఇగ్నైట్ చేసిన వ్యక్తి, ఉద్యమం అవసరాన్ని చెప్పిన వ్యక్తి కొలిశెట్టి రామదాస్ గారు. ఈరోజే వారు పరమపదించారు. ఇక్కడ హైదరాబాద్ బోయినపల్లిలో వారి అబ్బాయి మాధవ్ గారి ఇంట్లో. వారికి 2 కుమారులు, 1 కుమార్తె, ఇద్దరు కుమార్తెలు. సో రఘువీర్ గారు ఇక్కడే ఉన్నారు, వారు 2వ కుమారుడు. సో గతంలో 2015లో నేను తెలంగాణ ఉద్యమాల చరిత్ర పుస్తకం రాయడానికని అప్పుడు ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరెవరని రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు కొలిశెట్టి రామదాస్ గారి పేరు తెలిసింది. సో వారు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండేవారు. నేను వచ్చి వారిని కలిశాను ఆ రోజుల్లో. అప్పటికే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గడం వల్ల ఎక్కువ విషయాలు చెప్పలేకపోయారు. వారితో ఉన్న వ్యక్తులు చాలా విషయాలను నాకు చెప్పడం జరిగింది. అందులో రామ సుధాకర్ రాజు గారని, గిరి గారు, విఎల్ నరసింహారావు గారని, వీరంతా కూడా అప్పుడు ఉద్యమాలలో చురుగ్గా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు. సో తెలంగాణ ఉద్యమానికే ఒక ఫాదర్ లాంటి వాడు, అంటే ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ మూమెంట్ అని చెప్పొచ్చు కొలిశెట్టి రామదాస్ గారిని. దానికి నేపథ్యం కూడా ఉంది. వారు ఏంటంటే 6 అన్నదమ్ములు, 7 అన్నదమ్ములు అయితే 7గురిలో ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. అప్పుడు 68 ఆ ప్రాంతంలో ఇల్లందులో ఉండేవారు. అంతకుముందు వారు కొద్ది కాలం సింగరేణిలో పనిచేశారు. మళ్ళీ ఒక ట్రైనింగ్ కోసం అని పోయి వచ్చేసరికి ఆ ఉద్యోగం కూడా ఆయనకు లేకుండా పోయింది. సో అక్కడ ఎక్కడ చూసినా కూడా ఇల్లందులో ఆంధ్ర వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, సింగరేణిలో కానీ, ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లల్లో అంతా వాళ్ళే ఉండేవాళ్ళు. సో తెలంగాణ వాళ్ళని లేబర్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఏలుముద్రలు వేయించుకొని వీళ్ళ సాలరీ కూడా వాళ్ళే తీసుకొని ఏదో ముష్టి వేసినట్టుగా కొంత వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా చూసిన తర్వాత రామదాస్ గారు ఆయన కడుపు మండింది. ఏంది ఇదంతా, అసలు వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంది? ఆయనకు పెద్ద మనుషుల ఒప్పందం మీద పూర్తి అవగాహన ఉంది. సో జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్న నియమాలన్నింటినీ వీళ్ళు తుంగలో దొక్కుతున్నారని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది ఇక్కడ ఉన్న శ్రీహరి గారు వారి సొంత బ్రదరు, అట్లాగే ఇంకా ఇక్కడ ఉన్న మిత్రులంతా కూడా, వెంకన్న గారు ఉన్నారు, ముత్యం వెంకన్న, వీళ్ళని తీసుకొని ఆయన డిపార్ట్మెంట్లలో తిరిగి ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషుల ఒప్పందానికి ఎట్లా తూట్లు పొడుస్తున్నారు అనేది ఆయనే దాన్ని ముల్కీ నియమాలను ఉల్లంఘిస్తున్నారు, ముల్కీ నిబంధనలను కాలరాస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రాంతీయ రక్షణ సమితి అని ఇల్లందులో వేసవికాలం 1968లో ఒక ఆఫీస్ తీసుకొని ఆయన సొంత ఖర్చుతోని ఆయన తమ్ముళ్ళు, ఆయన మిత్రులు, అప్పటి యువకులంతా కూడా అక్కడ ఆఫీస్ పెట్టారు. వాళ్ళు రోజు ఈ ఆఫీసులలో పోయి కరపత్రాల ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇది ఇల్లందు వరకే పరిమితమవుతున్నది, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో అప్పుడే పాల్వంచలో విద్యుత్ శక్తి శాఖ చాలా ఎక్స్పాన్షన్లో ఉండేప్పుడు. అయితే ఆ థర్మల్ పవర్ ప్లాంట్లో అందరినీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాల్లో నింపుతున్నప్పుడు అక్కడ కొంతమంది ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి రామదాస్ గారు మమ్మల్ని గైడ్ చేయండి, తెలంగాణ ఉద్యమానికి మేము కూడా వద్దామనుకుంటున్నామని చెప్పి ఆయన తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 2-3 నెలలు పాల్వంచలో ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తెలంగాణ వాదులు అందరినీ సమావేశపరచడం, మీటింగులు పెట్టడం, అక్కడున్న టీఎన్జిఓలను కలవడం, కొత్తగూడెంలో ఉన్న టీచర్స్ ఆర్గనైజేషన్స్ని కలవడం. ఈ క్రమంలోనే వాళ్ళకు టీఎన్జిఓ నుంచి నరసింహారావు గారు, టీచర్స్ ఆర్గనైజేషన్ లీడర్ రామసుధాకర్ రాజు గారు, వీళ్ళంతా కూడా పరిచయం కావడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, వేసవి కాలం అయిపోయిన తర్వాత దసరా సెలవులు ఉన్నప్పుడు ఈ ఉద్యోగులు కదా వీళ్ళు, దసరా సెలవులు 10 రోజులు ఉండేది. వాళ్ళు నెంబడి పెట్టుకొని, ఆ రోజుల్లో కార్లు గిన లేవు, ఆ బస్సులలో తిరుక్కుంటూ తెలంగాణ అన్ని జిల్లాలను చుట్టి వచ్చారు ఆ 10 రోజులు దసరా సెలవులలో. ఒక్కొక్క రోజు ఒక జిల్లాకు పోవడం, ఎన్జిఓ లీడర్లతో మాట్లాడడం, అమోస్ గారితో ఫోన్ చేయించుకోవడం, టీచర్స్ ఆర్గనైజేషన్లతో ఫోన్లు చేయించుకోవడం. సో చిన్న చిన్న టౌన్ హాల్ మీటింగ్స్ అన్నీ పెట్టుకుంటూ తెలంగాణ ఉద్యమం అవసరం ఏంది అని చెప్పి 68 అక్టోబర్లోనే వారు అందరినీ ఈ ఉద్యమానికి సిద్ధం చేశారు. ఆ తర్వాత వారి ప్రయాణంలో భాగంగా వారు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి ఫస్ట్ వారు కలిసింది ఎస్ వెంకటరామరెడ్డి గారిని. మేడ్చల్లో ఉండేవారు ఉమా వెంకటరామరెడ్డి, ఎస్ వెంకటరామరెడ్డి గారు. వారిని కలిసి తెలంగాణ ఉద్యమ అవసరాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, 69 తెలంగాణ ఉద్యమంలో ప్రజాసమితి పెట్టినప్పుడు దాని ప్రధాన కార్యదర్శిగా వెంకటరామరెడ్డి గారు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేశారు. సో ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో వెంకటరామరెడ్డి గారు కానీ, మల్లికార్జున్ కానీ, మదన్ మోహన్ కానీ, డాక్టర్ గోపాలకృష్ణ గారు కానీ, కేఆర్ అమోస్ కానీ, మరి చెన్నారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా
ప్రభావితమైంది కొలిశెట్టి రామదాస్ గారితోని. వారిచ్చిన డాటా, వారిచ్చిన ఆనాటి జెంటిల్మెన్ అగ్రిమెంటు సంబంధించిన అంశాల మీద వారిచ్చిన వివరణలు ఇవన్నీ విన్న తర్వాత ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేసిన చెన్నారెడ్డి గారు ఆయనతో పూర్తిగా ఏకీభవించాడు. మీరు చెప్పింది నిజమే రామదాస్ గారు, నేను కూడా సంతకం పెట్టాను, ఆ నియమాలన్నీ ఉల్లంఘిస్తున్నారు, తెలంగాణ రావాల్సిందే, కానీ బ్రహ్మానందరెడ్డి తెలంగాణ రానియాడు, మనందరినీ కాల్చిపడేస్తాడు, ఆయన చాలా కర్కోటకుడు అని చెప్పి, మీరు కనుక తెలంగాణ ఉద్యమానికి పోయినట్టయితే మనం బుల్లెట్లతోనే అందరినీ చంపేస్తాడు, నేనేమో రాజకీయాలలో ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల నేను ఎక్కడ పార్టిసిపేట్ చేసేటట్టు లేదు, నేను వస్తే అది రాజకీయం అవుతుంది, మీరే నడుపుకోండి కానీ జాగ్రత్త అని చెప్పి రామదాస్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థి సంఘం నాయకులందరినీ కలిశారు. రోజుల కొద్దీ వాళ్ళతోని ఆయన కాంటాక్ట్లో ఉండి 1969 జనవరి 15న మొట్టమొదటి ఊరేగింపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిజాం కాలేజీకి జరిగింది. ఆ ఊరేగింపుకు వెనకాల వారి కరపత్రాలు ఇచ్చింది, వారికి విషయాలు చెప్పింది, వారితో అనేక సార్లు సమావేశమైంది ఈ కొలిశెట్టి రామదాస్ గారే. వారు లేకపోతే మల్లికార్జున లేడు, వారు లేకపోతే మదన్ మోహన్ లేడు, వారు లేకపోతే వెంకటరామరెడ్డి లేడు. ఆ తర్వాత కేఆర్ అమోస్ గారిని కూడా అంతకుముందు నుంచి కేఆర్ అమోస్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల వరకే మాట్లాడేవాడు. కానీ రామదాస్ గారు ఏంటంటే కేవలం ఉద్యోగాల విషయమే కాకుండా అన్ని రంగాలల్లో ఆంధ్ర వారి పెత్తనం ఎట్లయింది అనే దాని మీద మాట్లాడేవాడు. సో వీరిద్దరి కృషి వల్లనే కేఆర్ అమోస్ అండ్ ఈ కొలిశెట్టి రామదాస్ గారి వల్లనే తెలంగాణ ఉద్యమం పట్టాల మీదకి ఎక్కింది. సో అప్పుడు ఏం చేశారంటే విద్యార్థులు అందరూ కదలాలంటే ఒక విద్యార్థితోనే ఆమరణ నిరాహారదీక్ష చేయించాలని చెప్పి 1968 నవంబర్లోనే రామదాస్ గారు ఇక్కడ ఉన్న రామసుధాకర్ రావు గారు వీళ్ళంతా కూడా రామసుధాకర్ రాజుతో కలిసి వారు ఖమ్మంలో ఓ కాలేజీకి పోయారు, డిగ్రీ కాలేజ్. పోయిన తర్వాత విద్యార్థులందరినీ కూర్చోబెట్టి మనకు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, మీలో ఎవరైనా నిరాహారదీక్ష చేసినట్టయితే ఆ నిరాహారదీక్ష వల్ల ఈ ఉద్యమం తెలంగాణ వ్యాప్తం అవుతుంది, కేవలం ఖమ్మం జిల్లాలనే కాకుండా తెలంగాణ వరకు పోవాలి, ఇది ఇప్పుడైతే పాల్వంచ ఇల్లందు ఖమ్మానికే పరిమితమైంది అన్నప్పుడు ఈ అన్నాపత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి యువకుడు ఆయన అంతకుముందు ఎలక్షన్స్లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అక్కడ ఈ ఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ అని ఈ సిపిఎం సిపిఐల స్టూడెంట్స్ వింగ్సే బాగా పెత్తనం చెలాయించేటి. సో ఆయన వాళ్ళ చేతిలో ఓడిపోయి విద్యార్థిగా నాకు మంచి పేరు వస్తే తెలంగాణకు ఏదైనా చేసినట్టు ఉంటుందని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు రవీంద్రనాథ్ గారు కూర్చున్నారు. 8వ తేదీ జనవరి ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక చారిత్రాత్మకమైన రోజు. రవీంద్రనాథ్ గారిని కూర్చోబెట్టింది, కూర్చోవలసిన అవసరాన్ని చెప్పింది. ఆ నిరాహార దీక్షను పకడ్బందీగా 15 రోజుల పాటు నిర్వహించింది ఎవరో కాదు, కొలిశెట్టి రామదాస్ గారే. ఖమ్మంలోని గాంధీ చౌక్లో ఆ నిరాహార దీక్ష జరిగింది. ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నారు పురుషోత్తమరావు గారు, ఆనాడు ఎమ్మెల్యే, ఆయన పోయి దాన్ని ప్రారంభించాడు. కవిరాజమూర్తి అని అప్పటి మున్సిపల్ చైర్మన్ ఖమ్మంలో, వారంతా కూడా ఆ రవీంద్రనాథ్ గారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఖమ్మం టౌన్లో కూర్చోబెట్టారు. చివరికి ఏంటంటే వెంగళరావు సహకారంతో బ్రహ్మానందరెడ్డి గారు అర్ధాంతరంగా నిరాహార దీక్షను 22 జనవరి 69 రోజు దీక్ష విరమింపజేశారు. ఆ రోజు ఈయన అక్కడ ఉంటే దీక్ష విరమణ కాకపోయేది. రామదాస్ గారిని హైదరాబాద్ పిలిపించి బ్రహ్మానందరెడ్డి గారు పిలిచారు, సీఎం గారు మాట్లాడతారని చెప్పి పిలిపించి ఆయన ఇక్కడున్న టైంలో అక్కడ బలవంతంగా దౌర్జన్యంగా గుండాలను పోలీసులను పంపి రవీంద్రనాథ్ దీక్షను విరమింపజేశారు. ఆయన ఆ రోజుతోని మనస్తాపానికి చెందిండు. తర్వాత అంతగా ఇక తెలంగాణ ఉద్యమం అంటే వీళ్ళు ఇట్లాగే చేస్తారు, ఇదంతా రాజకీయం అవుతున్నదని చెప్పి కొద్దిగా నిరాశ నిస్పృహల్లోకి రామదాస్ గారు పోయారు. సో వారు నిర్వహించిన ఆ పాత్ర 2 సంవత్సరాలు అయినా కూడా ఆ 2 సంవత్సరాల ఆయన నిర్వహించిన పాత్ర వల్లనే తెలంగాణ ఉద్యమం అనేది రాజుకున్నది, రగులుకున్నది, తెలంగాణ వ్యాప్తమైంది. ఆ అన్నాపత్తుల రవీంద్రనాథ్ దీక్ష వల్లనే 69 ఉద్యమం అనేది అంత గొప్పగా ప్రారంభమైంది. తర్వాత దాని చెన్నారెడ్డి గారు కూడా టేకప్ చేసి ఆయన శక్తి మేరకు పనిచేశారు. కొంతమంది చేసిన మోసం వల్ల ఆ రోజు ఆ ఉద్యమం ఆగిపోయింది. 369 మంది ఆ రోజు బలైపోయినారు. మళ్ళీ 96లో నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, రఘువీర్రావు గారు, ప్రతాప్ కిషోర్, మేమందరం కూడా మళ్ళీ ఒకసారి దీన్ని పట్టాల మీదకి ఎక్కించే ప్రయత్నం చేశాం. కానీ మా వల్ల కాలేదు. మేము ఫైనల్గా ఒక రాజకీయ నాయకుడు వస్తే తప్ప ఈ ఉద్యమం పోదని చెప్పి మేమందరం కలిసి కేసీఆర్ గారిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశాం. అయితే ఈ చరిత్ర, ఆధునిక చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ ఆనాడు కొలిశెట్టి రామదాస్ గారి పాత్ర, ఆనాడు 69 ఉద్యమం గురించి ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొలిశెట్టి రామదాస్ గారిని ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆద్యుడుగా చరిత్ర పదిలపరుచుకున్నది, చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు వారికి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల పక్షాన
తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నేను వారికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులంతా కూడా ధైర్యంగా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మాతో కలిసి ఉండాలని చెప్పి కోరుతున్నాను.